ఈరోజు ఏప్రిల్ 1వ తారీఖున ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాల మేరకు పేదల సేవలో పెన్షన్ పంపిణీ కార్యక్రమం పొద్దున్న ఉదయం 5 గంటల నుంచి ఈ యొక్క కార్యక్రమం ప్రతి ప్రాంతంలో, ప్రతి పంచాయతీలో, ప్రతి గ్రామంలో కూడా మొదలవడం జరిగింది. దానిలో భాగంగా ఈ రోజు మన కాన్స్టిట్యుయెన్సీలో ఉన్నటువంటి గంగవరం మండలంలో జడేరు గ్రామ పంచాయతీలో మేము ఈ రోజు పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో హాజరవ్వడం జరిగింది. దాదాపుగా ప్రజలతో పాటు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాలు భాగస్తులై ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు మీరు స్వయంగా చూస్తూనే ఉన్నారు. గతంలో చూస్తే 3000 ఉన్న పెన్షన్ ని మనము అధికారంలోకి వచ్చిన 20 నెలల్లోనే సంవత్సరం లోపే 4000 రూపాయల పెన్షన్ కూడా మనం చేయడం జరిగింది. దాంతో పాటు ఎవరైతే భర్త చనిపోయిన మహిళలు ఉన్నారో వారికి స్పౌస్ పెన్షన్ రూపంలో వెంటనే తర్వాత నెల నుంచే వారికి మంజూరు చేయడం జరిగింది. దాంతో పాటు డయాలసిస్ పేషెంట్ 10,000 రూపాయలు, సికిల్ సెల్ పేషెంట్ 10,000 రూపాయలు, ఇట్లాగా ఓవరాల్ గా మన కాన్స్టిట్యుయెన్సీ వైజ్ లో ఇస్తా ఉన్నాం. దాదాపుగా మన నియోజకవర్గానికి వచ్చి 19,68,00,000 రూపాయలు పెన్షన్ ఈ రోజు మనము లబ్ధిదారులకి పంపిణీ చేయబోతా ఉన్నాం. దానిలో గంగవరం మండలంలో మనకు వచ్చి 3,787 లబ్ధిదారులకు గాను 1,58,70,500 రూపాయలు మనం ఈ రోజు గంగవరం మండలంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేయబోతా ఉన్నాము. జరుగుతూ ఉంది ఆల్రెడీ. దాదాపుగా ఆల్మోస్ట్ 80% కూడా పూర్తయింది. మిగిలిన ఈవినింగ్ లోపు కూడా క్లియర్ చేసేస్తారు. అయితే మేము ప్రజలందరూ కూడా ఒకటే తెలియజేస్తా ఉన్నాము, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సరంన్నర లోపే ప్రజలకు ఏవైతే మేము హామీ ఇచ్చామో దాన్ని దాదాపుగా నెరవేర్చినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది మా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి యొక్క హయాంలోనే అని తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు చూస్తే స్పెషల్ గా మీరు చూసారు, రీసెంట్ గా అసెంబ్లీ యొక్క తీర్మానం మేరకు మన రాష్ట్ర రాజధాని అమరావతిని కేటాయించడం, దాంతో పాటు రంపచోడవరాన్ని ఒక ఏజెన్సీ ప్రాంతం, ఒకే ఒక్క నియోజకవర్గం ఒక జిల్లా చేయడము, దానిలోనే ఒక మండలం తీసుకురావడం అనేది బట్టి గిరిజన ప్రాంత ప్రజలంటే ముఖ్యమంత్రి గారికి ఎంత చిత్తశుద్ధి ఉందో మీ అందరూ కూడా అర్థం చేసుకోవాలని తెలియజేస్తా ఉన్నాము. దాంతో పాటు ఈ రోజు కొత్త కలెక్టర్ గారు మన జిల్లాకి 12 మండలాలు కలిగినటువంటి అతిపెద్ద నియోజకవర్గంలో ప్రత్యేకమైనటువంటి అధికారులను నియమించడం, వాటితో ఈ రోజు పరిపాలనా సౌలభ్యాన్ని దృష్టిలో పెట్టుకొని గిరిజనులకు ఇంకా అభివృద్ధికి, సంక్షేమానికి చేరువ చేయాలనేటువంటి మంచి ఆలోచనతో ముఖ్యమంత్రి గారు ఈ రోజు ముందుకెళ్లడం జరుగుతూ ఉంది. దానిలో మేము గిరిజన ఎమ్మెల్యేలుగా, మా నాయకులు కానీ, మేము కానీ ప్రజలందరం కూడా ఎంతగానో హర్షం వ్యక్తం చేస్తా ఉన్నాం. దాదాపుగా ఇప్పటికే ఈ నెల 2వ తారీఖు నుంచి సర్పంచుల యొక్క పదవీ కాలం ముగుస్తున్న కారణంగా స్పెషల్ ఆఫీసర్స్ తో 2-3 నెలలు వారితో పరిపాలన జరుగుతుంది. వారి ఆధ్వర్యంలోనే గ్రామాల యొక్క అభివృద్ధి, ఏవైతే చిన్న చిన్న సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడే మేము రెక్టిఫై చేస్తా ఉన్నాము. మేము ఆల్రెడీ ఒకటే తెలియజేస్తా ఉన్నాం, జల్ జీవన్ మిషన్ కానీ, లేకపోతే వాటర్ ట్యాంక్ విషయంలో కానీ పెండింగ్ లో ఏవైతే ఉన్నాయో వాటిని ఇంప్లిమెంట్ చేయమని రీసెంట్ గా కొంచెం అమౌంట్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అవి కూడా వర్కులు కూడా టెండర్ వర్క్స్ అవి కూడా త్వరలోనే రాబోతా ఉన్నాయి. దీంతో పాటు ఏంటి దాదాపుగా చాలా మీరు చూస్తే లాస్ట్ గవర్నమెంట్ లో చాలా రోడ్లు కూడా పెండింగ్ లో పడిపోయి ఉన్నాయి. ఎందుకంటే కొంచెం మెటల్ వేసేసి లేకపోతే పెద్ద పెద్ద రాళ్ళు లేసిపోయి ఉన్నటువంటి రోడ్లు మీరు చూస్తారు. అవన్నీ కూడా ఏమైందంటే అప్పుడున్నటువంటి కాంట్రాక్టర్ల తోటి కుమ్మక్క అయిపోయి అప్పుడున్నటువంటి ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు కలిపి ఆ యొక్క డబ్బుల్ని తినేయడం వల్ల రోడ్లు వేయకుండా కాంట్రాక్టర్లు పారిపోయారు. ఈ రోజు మీరు స్వయంగా చూస్తే ఏలేశ్వరం రోడ్డు అట్లా పెండింగ్ ఉండిపోవడం కారణం ఎవరండి? ఎమ్మెల్సీ అనంత బాబాయ్. ఎందుకంటే కమిషన్లు కక్కుర్తిపడి ఈ రోజు 26 కోట్ల వరకు ఆ యొక్క కాంట్రాక్టర్ రావాలని చెప్పి ఆయన చేతులు ఎత్తేశాడు. డి రామవరం రోడ్డు, దుర్చర్తి టు డి రామవరం రోడ్డు మీరు ఈ రోజు ఆగిపోయింది. మీరే మొన్న గిరిజన నాయకులు అందరూ కూడా దానిపైన మా రోడ్డు వేయండి అని చెప్పారు. ఆ రోడ్డు పరిస్థితి ఏంటి? కమిషన్ కక్కుర్తిపడి ఆ రోడ్డును అట్లా వదిలేశారు. అంటే గిరిజన ప్రాంత ప్రజలు ఏమైపోయినా వారికి అనవసరం. ఈ రోజు మీరు ప్రజలందరికీ ఒకటే తెలియజేస్తా ఉన్నాను, నేను అదే మన ఎమ్మెల్యేగా నేను ప్రతిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే గారు కలిసి ఎవరైతే ఆ కాంట్రాక్టర్లు ఉన్నారో ఆయన్ని పిలిపించి మీకు రావాల్సినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో దానికి బాధ్యులం మేము. ఆ రోడ్డు వేసినట్లయితే మీ బిల్లు రావడానికి పూర్తిగా మద్దతు మేము తెలియజేస్తాము. ముఖ్యమంత్రి గారికి విషయం తెలియజేస్తాము. మా గిరిజన ప్రాంత ప్రజలు 2 కాన్స్టిట్యుయెన్సీ ప్రజలు ఇబ్బంది పడుతున్నారని మేము బ్రతిమలాడి ఈ రోజు ఆ కాంట్రాక్టర్ తో రోడ్డు వేయిస్తా ఉన్నాం. ఈ రోజు ఏలేశ్వరం రోడ్డు ఎంత శరవేగంగా వర్కులు జరుగుతున్నాయో మీరు చూస్తూనే ఉన్నారు. అట్టి విధంగానే డి రామవరం రోడ్డు కూడా మేము పిలిపించి కాంట్రాక్టర్ గట్టిగా చెప్పడం జరిగింది. ఆ రోడ్డు వేస్తే వేయండి, లేకపోతే మీ మీద మేము కేసు కూడా ఫైల్ చేసి కోర్టులో అపీల్ చేస్తామని కూడా చెప్పాము. ఆ రోడ్లు కూడా త్వరలో అవుతాయి. అయితే ఇప్పటి వరకు ఏవైతే పెండింగ్ రోడ్స్ ఉన్నాయో అవన్నీ పిలిపించి కాంట్రాక్టర్లతో మాట్లాడి త్వరితగతిన వేయమని చెప్పడం జరిగింది. అయితే కొన్ని రోడ్లు కొన్ని దూర ప్రాంతాల్లో ఫారెస్ట్ క్లియరెన్స్ లేక ఆగిపోయినటువంటి చాలా రోడ్స్ ఉన్నాయి.
శంకుస్థాపన నేను కూడా వెళ్ళి చాలా రోడ్లు కొబ్బరికాయ కొట్టాను, కానీ అక్కడ ఫారెస్ట్ క్లియరెన్స్ లేక ఆగిపోయి అవి కూడా కలెక్టర్ గారి దృష్టిలో వచ్చిన మొదటి రోజే ఆయన దృష్టిలో పెట్టాము. వాటిపైన కూడా కలెక్టర్ లో కొన్ని లిమిట్స్ ప్రకారంగా కలెక్టర్ చేయొచ్చమ్మా, మేము ఇక్కడే ఉన్నాం కనుక రోడ్లు మేము ప్రతి రోడ్డు చూస్తాము, వేయించే బాధ్యత నేను తీసుకుంటానని మన కొత్త కలెక్టర్ గారు దినేష్ కుమార్ గారు కూడా కొత్త వ్యక్తి, మన ప్రాంతం పట్ల చాలా ఇంట్రెస్ట్ గా పనిచేస్తా ఉన్నారు. వచ్చిన మొదటి రోజు నుంచే ఫీల్డ్ లో తిరగడం, ఎక్కడైతే ఏవే సమస్య